కాళేశ్వర పుష్కరాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. జయశంకర్ జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన త్రివేణి సంగమం వద్ద మే 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజులు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఇక్కడ గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత అక్కడ అంతర్వాహికంగా సరస్వతి నది కూడా కలుస్తుందని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర పుష్కరాలు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ కొంతమంది ఉత్తరాదిలో సరస్వతి పుష్కరాలు జరిగితే ఇక్కడ పుష్కరాలు ఏంటి అని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఆదిశంకర శిష్య పరంపరంలోని వారు ఈ క్షేత్రాన్ని దర్శించుకుని కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి దక్షిణాన సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అయితే ఈ క్షేత్రంలో ప్రత్యేకత, ఎక్కడైనా ఆలయంలో శివలింగాలు ఒకటి ఉంటుంది, కానీ ఈ క్షేత్రంలో ఆలయంలో మాత్రం 2 శివలింగాలు పక్కపక్కనే కొలువు ఉంటాయి. ఇక్కడ దేవాలయానికి నలువైపుల 4 గజ స్తంభాలు, 4 నంది విగ్రహాలు, 4 గోపురాలు ఉండడం కాళేశ్వరం ప్రత్యేకత. ఇక్కడ యమకోణం అనే ద్వారం ఉంటుంది. అందులో నుంచి వెళ్తే యమదోషాలు పోయి ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ 2 శివలింగాలు, ఒకటి ముక్తీశ్వరుడని శివుడిదైతే ఇంకొకటి కాలుడైన యముడిది. అందుకే కాళేశ్వర అని పేరు. ముక్తీశ్వరుని శివలింగానికి 2 నాసికలింగాలు శివలింగం పైన ఉంటాయి. అందులో ఎన్ని బిందె నీళ్లు పోసినా బయటికి కనిపించవని, అంతర్మార్గం గుండా గోదావరిలో కలుస్తాయని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఇవే కాళేశ్వర విశేషాలండి. మరిన్ని విషయాలతో మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. మీకు బస్సు కన్వీనియంట్ కూడా. హైదరాబాద్ నుంచి హనుమకొండ వరకు వెళ్తే హనుమకొండ నుంచి చాలా కాళేశ్వర బస్సెస్ కన్వీనియంట్లో ఉంటాయి. అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మీకు. అందరూ కూడా వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించుకొని, ఆ పరమేశ్వరుని దర్శించుకొని పుష్కర స్నానం చేసి రండి. మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాళేశ్వర దర్శనం తప్పకుండా చేసుకోండి మే నెలలోని.